నేను ఆశీర్వదిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆశీర్వచనమునకు వారసులు అవ్వాలంటే అనండి, విడిచిపెట్టాలి. అనండి అనండి అనండి. ఏం విడిచిపెట్టాలి? మీ ఇష్టం, మీకు తెలుసు. మీ జీవితంలో ఏది విడిచిపెట్టమని దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడో అది మీకు తెలుసు కదా. నాకు తెలియపోవచ్చు కదా, నీకైతే తెలుసు కదా ఏది విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మంచిగా తీసుకోండి. యేసయ్య మహిమని వదిలిపెట్టాడో, మోషే రాజరికాన్ని వదులుకున్నాడో, ఎలీషా వ్యవసాయాన్ని వదులుకున్నాడో, ఆమె అపోస్తలు తమ చేస్తున్న పనులన్నీ వాళ్ళందరూ విడిచారు, గొప్ప మహిమను పొందారు. సముద్రంలో తమకున్న ఒకే ఒక్క చిన్న ఆధారమైనటువంటి ఆ పడవను కూడా విడిచినటువంటి పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులను పొందుకున్నాడా. దేవునికి మహిమ కలుగునుగాక.